సో అంటే మీ రీడింగ్ ప్రకారం ఇక్కడ ఉన్నటువంటి సెటిలర్స్ కూడా అంటే ఏదో అయితే 100% వాళ్ళకి ఏం నష్టం జరగలేదు కదా, టీఆర్ఎస్కే మొగ్గు చూపే అవకాశం ఉందంట. 100%. ఇప్పుడు ఈరోజు ఏమన్నా హైదరాబాద్లో ఎవరికైనా నష్టం జరిగిందా పార్టీ వల్ల? మళ్ళీ నాట్ ఇప్పుడు కేసీఆర్ ఉండనియండి, కాంగ్రెస్ పార్టీ ఉండనియండి, లేకపోతే సిపిఐ సిపిఎం ఇంకెవరైనా బీజేపీ ఉండనియండి, ఎవరున్నా కానీ మన నష్టం జరగకూడదు. జరిగిందా? జరిగినప్పుడు మీకు ఏంటి లోటు? అంటే మీ అందరికైతే సెటిలర్స్కి అయితే జాబ్ ఇవ్వరు కదా, సెటిలర్కి అయితే మొత్తం డబ్బులు ఇవ్వరు కదా, సెటిలర్స్కి అయితే వాళ్ళకి ఏం కావాల్సింది? వాళ్ళు కష్టపడుతున్నారు, వాళ్ళు ఇక్కడ నివసిస్తున్నారు, వాళ్ళకి ప్రాపర్గా లా అండ్ ఆర్డర్ ఇవ్వాలి, ప్రాపర్గా వాళ్ళకు సదుపాయాలు కల్పించాలి. అవన్నీ ఇక్కడ ఉన్నాయి. ట్రాన్స్పోర్టేషనే కానివ్వండి, లేకపోతే ఎలక్ట్రిసిటీ కానివ్వండి, లా అండ్ ఆర్డర్ ఇక చెప్పుకుంటూ పోతే అవే మనం రిపీట్ చేస్తే కూడా బాగుండదు. బట్ వాళ్ళ మనసుకు తెలుసు కదా, నేను చెప్పే అవసరం లేదు. ఇప్పుడు కేసీఆర్ గారు దే ఆర్ సాటిస్ఫైడ్ విత్ కేసీఆర్ 100% దే ఆర్ సాటిస్ఫైడ్. ఇప్పుడు జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఆఫ్ కోర్స్ టీఆర్ఎస్ కి వాళ్ళు ఓట్లు వేశారు, అప్పుడు ఉన్నటువంటి ఇప్పుడు ఎందుకు వేయరనుకుంటారు? అప్పుడు చాలా మందికి అంటే ఇంకా దిగువ స్థాయి ద్వితీయ శ్రేణి లీడర్లని అందరినీ మిగతా పార్టీల నుంచి అంతా అట్రాక్ట్ చేసి వర్క్ చేయించుకున్నారు, కానీ వాళ్ళకి ఎవరికి కూడా పదవులు ఇవ్వలేదు అనేటువంటిది ఒక విమర్శ ఉంది. పదవులు అనేది అందరికీ రాదు కదా. ఇప్పుడు నేను ఉన్నాను, నేను 40 సంవత్సరాలు ఏ పదవి రాలేదు. అయినా ఇది డిపెండింగ్ ఆన్ ఓన్ ఫేట్ కూడా ఉంటుంది కదా, మన అదృష్టం కూడా ఉండాలి చేసేవాళ్ళు ఉన్నప్పుడు కూడా. ఇప్పుడు నేను ఎమ్మెల్సీ ఇచ్చారు, టికెట్ చేయమన్నారు, నా అదృష్టం లేదు, టీకే చంద్రబాబు నాయుడు చేసేదా దట్ ఈస్ సెకండ్ ఇష్యూ, బట్ మనది కూడా అదృష్టం ఉండాలి కదా. సో ఇలాగా నేను 85లో కూడా కాంగ్రెస్ టికెట్ ఇచ్చింది. నా అదృష్టం ఉంటే ఈ రోజుకి నేను 85 అంటే 33 సంవత్సరాలు అయిపోయింది నాకు యంగ్ ఏజ్లో. అప్పుడు నేను 25-26 ఇయర్స్లో నాకు టికెట్. అప్పుడు 85లో అంటే తెలుగుదేశం ఊపు ఉంది, వేవ్ ఉండే కాబట్టి, బికాస్ ఆఫ్ నాదెల్ల భాస్కర్ రావు అది ఉండే ఇష్యూ ఉండే కదా, దానివల్ల వేవ్లో నేను ఓడిపోయాను. లేకపోతే నేను ఓడిపోయాను కాదు. శ్రీపతి రాజేశ్వర్ పైన ఓడిపోయాను. పైగా ఆయన ఎన్టీ రామారావు అభిమాన ఫ్యాన్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా ఉండే ఆయన, మా సామాజిక వర్గమే కాబట్టి ఆయన. ఎందుకంటే నేను ఎప్పుడు కూడా నా కమ్యూనిటీ అని చెప్పి తిరగలేదు కాబట్టి నాకు ఆ కమ్యూనిటీ అని తెలియదు. కమ్యూనిటీ ఐడెంటిఫై కాలేదు నేను, ఎందుకంటే మేము ఎప్పుడు కమ్యూనిటీతో తిరిగే వాళ్ళం కాదు. అంటే అది కూడా నష్టమే రాజకీయాల్లో. 100% నష్టమే, 100% నష్టమే. కమ్యూనిటీతో కూడా కమ్యూనిటీ వాళ్ళు ఎందుకు ఇప్పుడు ప్రతి విషయంలో నుండి నేను అమ్మనేది ఏంటంటే, ఈ రోజుల్లో రాజకీయం ఎలా ఉండాలంటే డబ్బులు ఖర్చు పెట్టాలి, విపరీతంగా జనం నేర్చుకొని తిరగాలి, లేకపోతే వేరే విధంగా వాళ్ళు షో ఆఫ్ చేయాలి. అలాంటిదంతా మేము ఇప్పుడు మన స్పెషల్లీ తెలుగు రాష్ట్రాల్లో 2 రాష్ట్రాల్లో చాలా ఎక్కువ. అదే మీరు కేరళని కంపేర్ చేసుకుని అనేది అన్ని పార్టీలు అన్ని పార్టీలు అట్నే ఉంది. ఇప్పుడు మీరు కేరళలో తీసుకోండి, ఎంత సాఫ్ట్గా ఉంటారు, ఎంత నీట్గా ఉంటారు. అసలు నిజంగా రాజకీయ మంత్రి కూడా మంత్రిలాగా కనిపించడు, సింపుల్గా ఉంటారు. సింపుల్నెస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఇది ఇక్కడ ఈ సంస్కృతి పోను పెరిగిపోతున్నట్టుంది, చాలా పెరిగిపోయింది. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు వాళ్ళు ఇంకా పెరిగిపోయింది. ఆయన ఏం చేశారు? ఆయన్నే కదా అదంతా స్టార్ట్ చేసింది. ఓటర్లకు డబ్బులు ఇవ్వడము, డబ్బులు ఖర్చు పెట్టడం, మనుషులను కొనుక్కోవడము, ఒకరిదొకరు కొట్లాట పెట్టడము, ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు బాగా అలవాటు. అంటే ఎన్టీ రామారావు గారు రాజకీయాలు చాలా సామాన్యుల్ని ఇన్వైట్ చేశారు. 100%. తర్వాత చంద్రబాబు గారు కూడా కొంతమంది జర్నలిస్టులు కానివ్వండి అట్లాగా న్యూట్రల్స్ని తీసుకొచ్చాడు ఆయన. అంటే ఈ సంస్కృతి కాంగ్రెస్ మొదలుపెట్టిందంటారా? లేదు, చంద్రబాబు నాయుడు నేను అబ్జర్వ్ చేసింది 10 yearsలో అవకాశవాది. ఎవరితో పని ఉంటే వాళ్ళతోనే ఇది చేస్తాడు. ఎవరితోనైతే పని లేదో ఇమ్మీడియట్లీ వాళ్ళు ఎంత సేవ చేయని, ఎంత డబ్బు ఖర్చు పెట్టనియండి, లేకపోతే వాళ్ళు పార్టీ గురించి వాళ్ళ ఫ్యామిలీ మొత్తం రూయిన్ అయినా పర్లేదు, కానీ వాళ్ళకి మాత్రం హెల్ప్ చేయడు. నెక్స్ట్ ఎవరితో లాభం ఉందో వాళ్ళనే చూస్తాడు. అది మీ అనుభవం? 100% అనుభవం. అటువంటి అనుభవం మీకు కాంగ్రెస్లో కూడా ఎదురైనట్టుంది? కాంగ్రెస్ సముద్రం అండి. కాంగ్రెస్ సముద్రంలో ఏంటంటే కొన్ని మంచి చెడులు జరుగుతూ ఉంటాయి. దానికి నేను కాంగ్రెస్ను బ్లేమ్ చేయను. దట్ ఈస్ బికాస్ ఆఫ్ మై పర్సనల్ దిస్ థింగ్. నేను కాంగ్రెస్ అంటే మీకు అంటే నాకు తెలిసి మీరు యూత్ కాంగ్రెస్లో కూడా పెద్ద లీడర్లతో తిరిగారు కదా, మీకు చాలా పెద్దది. నేను తిరిగిపోతే ఇప్పటికీ నాకు సెంట్రల్ మినిస్టర్సే కానీ అక్కడ ఉన్నటువంటి ఏఐసిసిలో కానీ టాప్ పొజిషన్ ఉన్నదంతా నాకు బాగా. నేను ఇందిరాగాంధీ నుంచి కలిశానండి. నేను రాజీవ్ గాంధీ, ఇందిరాగాంధీ, సోనియా గాంధీ 96లో హైదరాబాద్ తీసుకొచ్చింది నేనే. హైదరాబాద్లో పెద్ద మీటింగ్స్ పెట్టేసి అప్పుడంతా ఎవరు లెక్క చేయలే. సో అప్పుడు నేను అర్జున్ సింగ్ గారు తివారీ కాంగ్రెస్ ప్రెసిడెంట్గా ఉండే నేను స్టేటు.
తివారీ కాంగ్రెస్ స్టేట్ యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్గా ఉంటే కావురు సాంబశివరావు గారు మేమందరం కూడా అందులో పాల్వాయి గోవర్ధన్ రెడ్డి అది అప్పుడు అది ఉండే ఠీకే, అది కూడా కాంగ్రెస్ అనుకోండి, అది ఒక వేరే గ్రూప్ మాదిరిగా నడిచింది అంతే. సో ఇవన్నీ జరిగినాయి. ఏదైనప్పటికీ కూడా ఈ రెండు రాష్ట్రాలు విడిపోయిన తర్వాత నాకేంటంటే కేసీఆర్ గారు చేసే విధానం నాకు నచ్చింది. ఠీకే, మీ అందరూ కాంగ్రెస్ నుంచి పరిచయం మీకు ఆయన లేదా? లేదు, నాకు మొదటి నుంచి పరిచయం కానీ మేము ఎక్కువ దీంట్లో ఉండేవాళ్ళం కాదు. అయితే కేసీఆర్ గారు ఏంటంటే ఈరోజు అలాంటి వాళ్ళ అవసరం కూడా మనకు. ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఎలా అయిపోయిందంటే పైరవికారులు ఎక్కువైపోయారు పొలిటీషియన్స్. ఇప్పుడు సెక్రటరేట్ రాలేదు, అది రాలేదు అంటున్నారు. ఇప్పుడు నిజంగా రాకపోవడం కూడా మంచిది ఒక వంతుకి. నేను అందరికి చెప్తున్నాను, ఓపెన్గా చెప్తున్నాను. ఎందుకంటే పైరవీలు తప్ప ఇంకేం లేదు. అసలు ప్రజాసేవలు లేనటువంటి వాళ్ళు కలవడానికి ఏం అవసరం ఉంటుంది? ఆయన నిజంగా పని చేసుకుంటూ పోతున్నాడు. సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు అందాలే. ఎందుకు సెక్రటరేట్కి ఎవరు వస్తున్నారండి? అక్కడ వచ్చినటువంటి నాయకులు వాళ్ళ పనులు చేసుకోవడానికి ఫైళ్లు పట్టుకొచ్చి వాళ్ళ సొంత పనుల గురించి వస్తున్నారు తప్ప ప్రజల గురించి ఎవరు రావటం లేదు. నాకు తెలిసినంత మటుకు మన ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో గెలిచినటువంటి వాళ్ళంతా హైదరాబాద్నే ఉండేవాళ్ళు. ఎప్పుడు హైదరాబాద్ ఏంటంటే వాళ్ళ ఫ్యాక్టరీలు, వాళ్ళ బిజినెస్, వాళ్ళ కుటుంబము అదే చూసుకునే వాళ్ళు తప్ప అక్కడ ఆంధ్రలో అసలు ఏం చేసేవారండి? వాళ్ళందరూ కూడా పబ్లిక్ కలిసేవాళ్ళు కాదు. ముఖ్యమంత్రి అయినా అట్లా చేయడం మంచిది అంటారా? మంచిది కాదు. ప్రజాస్వామ్యంలో అందరినీ కలవాలి కానీ కేవలం పైరవికారులు వస్తారు, పనులు చేయించుకుంటారు అని ఆ విద్వేషం మనకు అదే మీరు ఆ విధంగా అంటూ నేను ఈ విధంగా అంటున్నాను. అంటే మనకు ప్రజలకు పని కావాలి, అతను పని చేస్తా ఉన్నారు. ఏనో కూర్చోండి అవును, ప్రగతి భవన్ ఆల్సో ఇట్ ఈస్ లైక్ సేమ్ ఈస్ కాలింగ్ ఎవ్రీబడి. అందరు అఫీషియల్స్ పిలుస్తున్నారు, కన్సర్న్ అఫీషియల్స్ పిలిచి మాట్లాడి అది ఆ పని చేయించడం అతని బాధ్యత. ఒక ముఖ్యమంత్రిగా ప్రజలు నమ్మారు, ప్రజల దగ్గరికి తీసుకెళ్తున్నారు, అది కావాలి కదా. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్ ని. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. అంటే కళలని నిజం చేస్తూ ప్రజలకి నిజాలని కళల ద్వారా తీసుకొచ్చే ఐ డ్రీమ్ కి మై బెస్ట్ విషెస్. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ ఛానల్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. మరిన్ని వీడియోల కోసం ఐ డ్రీమ్ ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. And I am very much satisfied with the way interview went on. Kindly subscribe to I Dream. For more videos, subscribe to I Dream. And loads of fun entertainment and content. Do watch I Dream.